ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్స్ సమ్మె కంటిన్యూ అయితే నిత్యావసరాలపై కూడా ప్రభావం పడుతుంది. పెట్రోల్, డీజిల్ లేకుండా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోతాయి. ట్రాన్స్పోర్ట్ చైన్ సిస్టమ్ దెబ్బతింటుంది. సరుకులు సప్లై ఆగిపోయి డిమాండ్ పెరుగుతుంది. దీంతో ఆటోమేటిక్గా ధరలు కూడా పెరుగుతాయి. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ దిగుమతి చేసుకునే వస్తువులపై భారం పడుతుంది. ముఖ్యంగా కూరగాయలు, పాలు, ఇతర నిత్యావసర వస్తువులపై తీవ్ర ప్రభావం ఉండనుంది. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, నిత్యావసరాలపై ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మె ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఎగ్జాక్ట్లీ ఈ సమ్మె కంటిన్యూ అయితే కనుక మీరు అన్నట్లుగా పరోక్షంగా ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉప్పు పప్పు దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి ప్రతి దానిపైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అయితే ఇప్పుడే ఎఫెక్ట్ పడుతుందా, డే 1 నుంచి ఎఫెక్ట్ పడుతుందా అంటే అది క్లారిటీగా చెప్పలేము. ఎందుకంటే ఎక్కడైనా సరే కృత్రిమ నిల్వలు ఉంటాయి, వాళ్ళ దగ్గర స్టాక్స్ కూడా ఉంటాయి. అయితే ఇది కంటిన్యూగా ఎన్ని రోజుల వరకు ఈ సమ్మె నడుస్తుందో ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. రవాణా సంఘాలు కూడా ఇప్పటికీ క్లారిటీ ఇవ్వట్లేదు. జనాలు మాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నారు. సాయంత్రం నుంచి ఒక టెన్షన్ వాతావరణము వెహికల్స్ నడిపే వాళ్ళలో ఉంది, ఆటోలు నడిపే వాళ్ళలో ఉంది, బైకులు, కార్లు నడిపే వాళ్ళలో ఉందని చెప్పాలి. అందుకే మనం చూస్తున్నాం సాయంత్రం నుంచి కూడా ప్రతి బంక్ దగ్గర, ప్రతి రోడ్డు పైన ఎక్కడ చూసినా మొత్తం వాహనాలతోనే రద్దీగా కనిపిస్తున్నాయి. పెట్రోల్ కోసం వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. హెవీ వెహికల్స్ ఇంకా 10 తర్వాత రష్ స్టార్ట్ అవుతుంది. మరి హెవీ వెహికల్స్ స్టార్ట్ అయితే మొత్తం నగరం వ్యాప్తంగా కూడా రోడ్స్ అన్నీ కూడా జామ్ ప్యాక్గా మారే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే రవాణా సంఘాలన్నీ కూడా చెప్తున్నాయి ఖచ్చితంగా సమ్మె పైన బ్యాక్ పోమనేటువంటి విషయం చెప్తున్నారు. వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మెకు కాల్ఫర్ చేయడంతో సమస్య వచ్చి పడింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలను కఠినతరం చేసింది. దాంట్లో ప్రధానంగా వీళ్లతో అనుసంధానమైనటువంటి యాక్ట్ ఏదైతే హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి, హిట్ అండ్ రన్ కేసులు చాలా వరకు కూడా జరుగుతున్నాయి. ప్రతిసారి ఎన్సీఆర్బీ, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాలు చూసుకుంటే చాలామంది కామన్ పీపుల్స్ ప్రాణాలు కోల్పోతున్నారు. అభంశుభం తెలియని వాళ్ళంతా కూడా హెవీ వెహికల్స్ యాక్సిడెంట్ అయ్యి, ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్లు చేస్తున్నారంటే అది కూడా కాదు. ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్గా జరగవచ్చు, ఎదుటి వెహికల్ చూడకుండా మళ్ళీ ఈ హెవీ వెహికల్కి వచ్చి ప్రమాదం జరగవచ్చు. ఇలాంటి సంఘటనలు జరిగినాయి. ఇవి ఏవి జరిగినా కూడా ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం ఈ రకంగానే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి దాన్ని నివారించడానికే ఈ చట్టాన్ని కఠినతరం చేసినామనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అందుకే గరిష్ట సెంటెన్స్ ఏదైతే, గరిష్ట శిక్ష ఏదైతే ఉందో 2 సంవత్సరాలు ఉంటుందో దాన్ని 10 సంవత్సరాలకి పొడిగించింది. అదేవిధంగా ఫైన్ అమౌంట్ని కూడా పెంచుతూ ఈ రకంగా నిర్ణయం తీసుకుంది, చట్టాన్ని రూపొందించింది. సో ఆ చట్టమే ప్రస్తుతానికైతే డ్రైవర్లలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఓనర్ల విషయం పక్కన పెడితే డ్రైవర్లే మెయిన్గా ఆన్ ఫీల్డ్లో ఉంటారు. ఈ ఆయిల్ ట్యాంకర్స్ మెయిన్గా ఆయిల్ ట్యాంకర్స్తోనే మొత్తం ఇదంతా కూడా నడుస్తుంది. కాబట్టి ఎంతే ప్రాసెస్ కూడా నడుస్తుంది. కాబట్టి ఒక పెట్రోల్ పంపులో పెట్రోల్ కరువైపోతే, పెట్రోల్ నిల్వలు లేకపోతే ఈవెన్ మనం ఆఫీస్ నుంచి ఇంటి నుంచి వేరే ప్రాంతానికి కూడా పోనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అందరూ ఎక్కడి వారు అక్కడే స్తబ్దుగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి దాంట్లో భాగంగానే సప్లై తగ్గిపోతే యాజ్ యూజువల్గా డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు సప్లై అనేది వేరే వేరే ప్రాంతాల నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి ఎగుమతులు, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. అందులో పాలు కావచ్చు, చక్కెర కావచ్చు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా, ఈవెన్ ఎమర్జెన్సీ మెడిసిన్ కావచ్చు, అవన్నీ కూడా రవాణా మార్గంగానే వస్తూ ఉంటాయి. కాబట్టి వేరే వేరే దేశాల నుంచి వస్తున్నప్పటికీ, సముద్ర తీర మార్గం నుంచి వస్తున్నప్పటికీ కూడా మన వరకు, మన డోర్ స్టెప్ వరకు రావాలంటే ఖచ్చితంగా అది పెట్రోలియం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళే ధర్నాకు కాల్ఫర్ చేశారు. దేశవ్యాప్తంగా ఇదే నిరసన వ్యక్తం అవుతోంది. ఖచ్చితంగా మేము వెనక్కు పోమనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత ఇవాళ ఉదయం నుంచి, అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి మనం సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇట్లా సమ్మె చేస్తున్నామని చెప్పగానే బ్రేకింగ్ న్యూస్ రాగానే చాలామంది 2 వీలర్స్ ఉన్న వాళ్ళంతా కూడా పెట్రోల్ పంపుల దగ్గరికి క్యూ కడుతున్నారు. ఒకనొక దశలో కంట్రోల్ కాలేక క్రౌడ్ని కంట్రోల్ చేయలేక స్టాక్ ఉన్నా కూడా నో స్టాక్ బోర్డులు పెట్టినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసినాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా తమకు తాము వాలంటరీగా వచ్చి వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నారు. చాలా క్రౌడ్ ఉంది, రోడ్డు పైన మొత్తం వెహికల్స్ అన్నీ కూడా నిండిపోతున్నాయి. ఇది ఆఫీస్ అవర్స్ కావడంతో ఇబ్బంది ఫేజ్ అవుతుంది. వాస్తవానికి ఈ టైం అయితే మా నార్మల్ రోడే పీక్ అవర్స్ లాగా ఫుల్ ట్రాఫిక్ జామ్ ప్యాక్ ఉంటుంది. కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా మూసివేయాలనేటువంటి అడ్వైజ్ని కూడా పోలీసులు అక్కడక్కడ చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే సిటీ అంతటా ఇదే సమస్యగా మారింది. ఇక మీరు అన్నట్టుగా ఖచ్చితంగా నిత్యావసర సరుకులపైన ఎఫెక్ట్ మేజర్గా ఇప్పటి వరకు నుంచే పడకపోవచ్చు. కానీ ఈ సమ్మె ఎప్పటివరకు నడుస్తుంది, నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను రిటర్న్ తీసుకునేటువంటి పాసిబిలిటీస్ ఉంటాయా? ఆల్రెడీ చట్టం చేసింది కాబట్టి
రిటర్న్ తీసుకునే అవకాశం ఉంటుందా? దీనిపైన సమ్మెకు కాల్ఫర్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో సమ్మెలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన దృష్టి పెట్టాయి. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం వైపే ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. కామన్ మ్యాన్తో ముడిపడి ఉన్నటువంటి అంశం ఇది. పెట్రోలియం అంటే పెట్రోలియము, అదేవిధంగా నిత్యావసర సరుకులన్నీ కూడా కామన్ మ్యాన్తో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈ కేంద్రం వైపే ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఇంకా ఇప్పటికే ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అంటే ట్రక్ యూనియన్స్ ఎవరైతే ఉన్నాయో ఆ యూనియన్ సంఘాలతో ఆల్రెడీ మీటింగ్ కేంద్ర మంత్రి ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ రివ్యూ మీటింగ్ ఫ్రూట్ఫుల్గా ఉంటుందా లేదా, వీళ్ళు చెప్పేటువంటి డిమాండ్స్కి సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందనేటువంటి విషయాలపైన మాత్రం అందరూ కామన్ పీపుల్ అంతా కూడా టీవీలోకి అతుక్కుపోయి చూస్తున్నారు. ఎప్పుడు సమ్మెను విరమిస్తారు, సమ్మె విరమిస్తే ఈ సమస్య ఇవాళతోనే ఫుల్ స్టాప్ పడుతుంది అనేటువంటి ఒక ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు కొన్ని వదంతులు కూడా వస్తున్నాయి. సమ్మె విరమింపజేశారనేటువంటి వదంతులు వస్తున్నాయి. వదంతులు నమ్మొద్దనేటువంటి విషయాన్ని రవాణా సంఘాలు చెప్తున్నాయి. ఖచ్చితంగా మేము వెనక్కు పోమనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. కాబట్టి సో ప్రస్తుతానికైతే సిటీ అంతటా కూడా జామ్ ప్యాక్గా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ పోలీసులంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. సాయంత్రం టైం అయితే ఈ టైం అంతా కూడా ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈ సమస్య మళ్ళీ తీవ్రమయ్యే అవకాశం అయితే 100%గా కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 9 తర్వాత లేదంటే 10 దాటిన తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ కూడా బయటికి వస్తాయి. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బయటికి రావడంతో మెయిన్ స్ట్రెచ్ అంతా కూడా ఇటు మియాపూర్ కావచ్చు, అదేవిధంగా అక్కడ మియాపూర్తో చూసుకుంటే మియాపూర్ నుంచి టువర్డ్స్ ఇటు ఎల్బీ నగర్ వైపు కూడా, విజయవాడ హైవే వైపు, బెంగళూరు హైవే వైపు ఇవన్నీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్తో నిండిపోయి ఉంటాయి. ప్రతిసారి కూడా 10 నుంచి 11 గంటల రాత్రి ప్రాంతంలో ఎక్కువ ట్రాఫిక్ సమస్యగా ఉంటుంది. అలాంటిది ఈ రోజు వెళ్ళేటువంటి ట్రాఫికే ఇప్పుడు క్లియర్ కాలేదు. ఆ ట్రాఫిక్ క్లియర్ కావాలంటే దాదాపు 1 గంట పట్టే సమయం కాస్త ఇప్పుడు 2 నుంచి 4 గంటల సమయం పడుతున్నట్టుగా కూడా ట్రాఫిక్ ఎన్ఫోర్స్ అయినటువంటి సిబ్బంది అంతా కూడా అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే ఈ సమ్మె ఎటు దారి తీస్తుంది, మరి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం చెప్పబోతోంది, ఇక్కడ ఉన్నటువంటి జనాలకు ఏమైనా రిలీఫ్ దొరుకుతుందా లేదా అనేటువంటి విషయాలపైన మాత్రం ఇంకా క్లారిటీ రావాలి.